హాయ్ అన్న, నేను మీ హైవే ఉమేర్. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఇప్పుడైతే మనం పెట్రోలింగ్ బండికి అయితే ఈరోజు డ్యూటీకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసుకోవచ్చు, బండి అయితే తీసుకొని హైవే మీద అయితే పెట్రోలింగ్ చేస్తున్నాము. కనిపిస్తుంది కదా, రోడ్డు మీద అయితే వెళ్తున్నాం మేము. ఈ రోజు అయితే ఒకటి ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. అది పొద్దున్న డ్యూటీలో జరిగింది. అయితే అది కూడా మీ ముందు కవర్ చేద్దామని చెప్పేసి ఆ వీడియో విజువల్స్ మొత్తం అయితే కవర్ చేశా. మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అన్ని చూసుకోవచ్చు. ఆ బండి అయితే ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా ఈ పక్కన ఉన్న చెట్టుని గుద్దుకొని ఆడైతే పడింది. కాకపోతే చాలా దారుణంగా జరిగింది అది యాక్సిడెంట్. అదో చెట్టుకు చూస్తున్నారు కదా, దీనికైతే వచ్చి అది డైరెక్ట్ గుద్దుకోవడం వలన మొత్తం హెవీగా డ్యామేజ్ అయిపోయింది. చూడండి, బండి అయితే మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బండి అయితే మొత్తం ముందర వెనకిల అంతా మిర్రర్, సైడ్ మిర్రర్ అంతా పగిలిపోయింది. వెనకిల క్యాబిన్ అదల్లా మొత్తం పక్కల పగిలిపోయి సైడ్కి అయితే పడింది. చూడండి, ఇక్కడికైతే వచ్చాం మేము ఈ వీడియో కవర్ చేయాలని చెప్పేసి, మీకోసమే అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా నేను. అయితే ఇది పొద్దున్న జరిగింది యాక్సిడెంట్. నేను మధ్యాహ్నం డ్యూటీలో వచ్చినప్పుడు అయితే దీన్ని కవర్ చేశా. చూడండి, మొత్తం బండి అయితే ఇట్లా డ్యామేజ్ అయిపోయింది. కనిపిస్తుంది కదా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత అయితే మన పెట్రోలింగ్ డీజిల్ కోసం అని చెప్పేసి బండి దగ్గరకు వచ్చాము. దారిలో మన క్రేన్ అయితే వర్క్ చేసుకుంటా కనిపించింది. మన బండి అయితే ఇక్కడ పనిచేస్తుంది. ఈయన మన కోఆపరేటర్ అన్నమాట. నాతో పాటే ఉంటాడు ఇంకో ఆపరేటరు. మామూలు ఆయన, నేను రిలీవర్స్ అన్నమాట. అన్న మదిలెట్ స్వామి అయితే ఇప్పుడు మన బండితోనైతే వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ గిరిగాడి హెల్పర్ అందరు కలిసి ఇక్కడ పని చేస్తున్నాడు. చూడండి, ఈ డివైడర్ అయితే ఓపెన్ ఉండే అన్నమాట. ఇది మొత్తం క్లోజ్ చేసేసినారు. ఇప్పుడు దాసన్న, అదో గిరిగాడు అందరు పట్టుకొని అయితే దాన్ని స్టడీ చేసి సైడ్ కి అయితే నిలబెడుతున్నారు. మొత్తం దారి అయితే బంద్ చేస్తున్నారు. ఈ రూటు మామూలుగా మిడన్ ఓపెన్